అంతర్ధానమైన అందగత్తె 5వ భాగము. టెలిఫోన్ గనగన మ్రోగింది. విశాలాక్షి నిద్రలో ఆ చప్పుడు విని ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఒత్తిగిల్లింది. టెలిఫోన్ మళ్ళీ మ్రోగింది. నిద్రలోనే విశాలాక్షి కనుబొమ్మలు చిట్లించి టెలిఫోన్కి కొంచెం దూరంగా జరిగి పడుకున్నది. టెలిఫోన్ మ్రోగడం ఆగలేదు. విశాలాక్షి నిద్ర మేల్కొని చటుక్కున లేచి కూర్చున్నది. విసుగ్గా రిసీవర్ తీసుకొని ఎవరు అడిగింది కోపంగా. విశాలాక్షి గారేనా? అవును, మీరెవరు? నేనండి, రంగమ్మని. ఏమిటి? శశికళ వచ్చిందండి అన్నది రంగమ్మ అవతల నుంచి. విశాలాక్షి నిట్టూర్చి గుడ్, ఎక్కడికి వెళ్ళిందట అని అడిగింది. తెలియదండి, నిద్రపోతుంది. విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది. తెల్లారి 6 గంటలైంది. సరే, నేను వచ్చి శశికళను చూస్తాలే అన్నది. కాదండి విశాలాక్షి గారు, మీరు వెంటనే రావాలి. ఎందుకు? శశికళ ఎట్లా ఇంట్లోకి వచ్చిందో తెలియడం లేదు. వాకిలి తలుపు, పెరటి తలుపు గడియలు పెట్టే ఉన్నాయి. ఎవరో తలుపు తీసి శశికళ లోపలికి వచ్చాక గడియ వేసి ఉంటారు అన్నది విశాలాక్షి. అంతే అయి ఉంటుంది. ఇంకో విషయం అండి. ఏమిటది? శశికళను నిద్ర లేపితే లేవటం లేదా? అవునండి, మొద్దు నిద్రపోతుంది. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి నిద్రపోతూ ఉంటుందిలే అన్నది విశాలాక్షి నవ్వుతూ. అది కాదండి విశాలాక్షి గారు, శశికళ చేతుల మీద, చీర మీద రక్తం మరకలు ఉన్నాయి అన్నది రంగమ్మ ఆదుర్దాగా. అన్నది విశాలాక్షి. రంగమ్మ చెప్పిన ఆ మాట వినగానే ఆమెకు నిద్రమత్తు పూర్తిగా పోయింది. ఇంట్లో ఇంకా ఎవరూ లేవలేదండి. శశికళ వస్తే చెప్పమన్నారుగా, అందుకని మీకు టెలిఫోన్ చేశాను. అమ్మగారిని లేపి చెబుతాను అన్నది రంగమ్మ. విశాలాక్షి రిసీవర్ పెట్టేసి త్వరగా డ్రెస్ చేసుకొని క్రిందికి వెళ్ళి కారు స్టార్ట్ చేసింది. 20 నిమిషాల్లో ధర్మారావు ఇంటి ముందు కారు ఆగింది. వాకిలి తెరిచే ఉంది. విశాలాక్షి కారు దిగి చరచర లోపలికి వెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చొని ధర్మారావు హిందూ పేపర్ తిరగవేస్తున్నాడు. విశాలాక్షిని చూసి ఆశ్చర్యపోయి, ఇంత తెల్లారే వచ్చారేం అన్నాడు. శశికళ ఏది అడిగింది విశాలాక్షి. ధర్మారావు విశాలాక్షిని తీక్షణంగా చూస్తూ, శశికళ వచ్చిందని మీకెట్లా తెలుసు అని అడిగాడు. కొన్ని విషయాలు ఎవరు చెప్పకపోయినా తెలుస్తాయిలేండి అంది నవ్వుతూ. ఇంకా నిద్రలేవలేదు అన్నాడు ధర్మారావు. నిద్రలేవలేదా అడిగింది విశాలాక్షి. నిద్రలేపి ఎక్కడికి వెళ్ళింది అడిగేందుకు కృష్ణవేణి శశి గదిలోకి వెళ్ళింది అన్నాడు ధర్మారావు. అయితే నేను వెళ్తాను, మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను అంటూ ధర్మారావు జవాబు చెప్పకముందే చకచక లోపలికి వెళ్ళింది విశాలాక్షి. మంచం పక్కన నిలబడి నడుము మీద చేతులు పెట్టుకొని శశికళను రెప్పవాల్చకుండా చూస్తుంది కృష్ణవేణి. రంగమ్మ శశికళ మొహం మీద నీళ్లు జల్లుతుంది. తల అటు ఇటు తిప్పుతూ చేతులు నలుపుకుంటూ శశికళ నిద్రలోనే ఏదో మాట్లాడుతుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చున్న విశాలాక్షిని చూసి కృష్ణవేణి ఉలిక్కిపడి, మీరా, ఎప్పుడు వచ్చారు అన్నది. రంగమ్మ విశాలాక్షిని ఓసారి చూసి శశికళ మొహం మీద నీళ్లు జల్లే పనిలో ఉండిపోయింది. శశి కళ్ళు తెరుస్తూ మళ్ళీ మూసుకుంటుంది. బరువుగా ఊపిరి పీలుస్తూ వెళ్ళకిలా పడుకొని ఉన్నది. అమ్మో అమ్మో, కత్తి కత్తి అంటూ గజగజ వణుకుతున్నది. విశాలాక్షి శశికళను పరీక్షగా చూసింది. కుడి చేతి మీద రక్తం మరకలు ఉన్నాయి. జాకెట్కి మెడ దగ్గర, చీర మీద రక్తం మరకలు ఉన్నాయి. జుట్టు బుట్టలాగా రేగిపోయింది. పెదవులు వణుకుతున్నాయి. కళ్ళు తెరిచి అందరినీ చూస్తుంది కానీ ఎవరిని గుర్తుపట్టలేదు. స్మెల్లింగ్ సాల్ట్ ఉందా అడిగింది విశాలాక్షి కృష్ణవేణిని. కృష్ణవేణి తల ఊపింది. తీసుకురండి అన్నది విశాలాక్షి. రంగమ్మ చేతిలో ఉన్న గ్లాసు కిటికీలో పెట్టి వెళ్ళి 1 నిమిషంలో ఒక సీసా తెచ్చింది. విశాలాక్షి ఆ సీసా మూత తెరిచి శశికళ ముక్కు దగ్గర పెట్టింది. శశికళ తల ఇటు అటు తిప్పింది. విశాలాక్షి స్మెల్లింగ్ సాల్ట్ ఇంకా వాసన చూపించింది. శశికళ ఓసారి కళ్ళు తెరిచి తల వాల్చేసింది. బరువుగా ఊపిరి పీలుస్తుంది. సీసా రంగమ్మకు ఇస్తూ మూర్ఛపోయింది అన్నది విశాలాక్షి. ఇంత తెల్లారే ఎందుకు వచ్చారు అడిగింది కృష్ణవేణి. శశికళతో మాట్లాడటానికి. శశికళ వచ్చిందని మీకెట్లా తెలుసు? విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. శశికళ ఇంట్లోకి ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలి అంటూ కృష్ణవేణిని అపాదమస్తము పరీక్షగా చూసింది. విశాలాక్షికి తను టెలిఫోన్ చేసిన విషయం తెలిస్తే కృష్ణవేణి ఏమంటుందో అన్న భయంతో రంగమ్మ ఆ గదిలోంచి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది. శశికళ మూర్ఛ తేరుకునేందుకు కొంచెం సేపు పట్టవచ్చు. ఏమిటిదంతా అంటూ విశాలాక్షి మంచం దగ్గర నిలబడి పరీక్షగా చూసింది. శశికళ ఒంటి మీద గాయాలు ఏమీ లేవు. రంగమ్మ గారు అని పిలిచింది. రంగమ్మ గదిలోకి వచ్చి ఏమండి అన్నది. తెల్లారి లేచాక ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పండి. ఏముందండి,
పాలు పోయించుకునేందుకు 4 గంటలకల్లా లేచాను. పాలు పొయ్యి మీద పెట్టి టైం చూడటానికి హాల్లోకి వచ్చాను. శశికళ గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటం చూశాను. తెల్లారుతున్న మసక వెలుగులో శశికళ గదిలో మంచం మీద ఎవరో పడుకున్నట్లు అస్పష్టంగా కనబడ్డది. గది దగ్గరికి వెళ్ళి తలుపు తోసి చూశాను. నా ఆశ్చర్యానికి అంతులేదు. మంచం మీద శశికళే పడుకొని ఉన్నది. దగ్గరికి వెళ్ళాను. చేతుల మీద, చీర మీద రక్త మరకలు కనిపించాయి. లోపలికి ఎట్లా వచ్చిందా అనుకుంటూ వాకిలి గుమ్మం దగ్గరికి పరిగెత్తాను. గడియ పెట్టి ఉంది. పెరటి వాకిలి దగ్గరికి వెళ్ళాను. అది గడియ పెట్టి ఉంది. శశికళను లేపడానికి ప్రయత్నించాను. కళ్ళు తెరిచింది, కానీ నన్ను గుర్తుపట్టలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది అన్నది రంగమ్మ. విశాలాక్షి తల ఊపి గదిలోంచి బయటికి వచ్చి మెట్ల వైపు వెళ్ళింది. మెట్ల గూడు దగ్గర ఉన్న తలుపు పరీక్షగా చూస్తూ నిలబడ్డది 1 నిమిషం. తలుపు యథాప్రకారం తాళం వేసే ఉంది. పై గడియ, క్రింద గడియ వేసే ఉన్నాయి. క్రింద గడియ చూస్తున్నప్పుడు నేల మీద ఏదో మరక కనిపించింది. అది ఎర్రని రక్తపు మరక. విశాలాక్షి వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్ళింది. హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న ధర్మారావు, శశికళ లేచిందా, మీరు వెళ్ళిపోతున్నారా అడిగాడు. వెళ్ళటం లేదు అంటూ విశాలాక్షి హాల్లోంచి బయటికి వెళ్ళింది. ధర్మారావు లేచి విశాలాక్షి వెనకే వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. విశాలాక్షి షెడ్ దగ్గరికి వెళ్ళి తలుపు తోసింది. చప్పుడు కాకుండా తెరుచుకుంది తలుపు. షెడ్లో 2 కార్లున్నాయి. లోపలికి వెళ్ళి వైకుంఠం అని పిలిచింది. జవాబు లేదు. 2 కార్ల మధ్య నుంచి విశాలాక్షి వెళ్ళి ఎదురుగా ఉన్న గదిలో ప్రవేశించింది. ఇదివరకు తను చూసినప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉంది ఆ గది. ఆ గదిలోంచి అవతల గదిలోకి వెళ్ళింది. బల్ల దగ్గర కుర్చీలో కూర్చొని ఉన్నాడు వైకుంఠం. చేతులు 2 బల్ల మీదకి చాచి తల బల్లకు ఆనించి పడుకొని ఉన్నాడు. విశాలాక్షికి అతని వీపు మాత్రం కనిపిస్తుంది. వైకుంఠం అని పిలిచింది. మళ్ళీ వైకుంఠం పలకలేదు. దగ్గరికి వెళ్ళి వైకుంఠం మళ్ళీ పిలువబోయి ఆగిపోయింది. బల్లకి కుర్చీకి మధ్య నేల మీద ఎర్రని రక్తం మడుగు కనిపించింది. విశాలాక్షి ఒళ్ళు జల్లుమంది. 1 అడుగు వెనక్కి వేసింది. అంతలో తేరుకొని వైకుంఠం దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని నాడి చూసింది. ఒళ్ళు చల్లగా ఉంది. నాడి ఆడడం లేదు. వెనక ఎవరో దగ్గినట్లై విశాలాక్షి ఉలిక్కిపడ్డది. వెనక్కి తిరిగి ధర్మారావును చూసి, ఓ మీరా, వైకుంఠం చనిపోయాడు అన్నది. వైకుంఠం చనిపోయాడా, అదేమిటి అన్నాడు ధర్మారావు. ఎవరో వైకుంఠాన్ని హత్య చేశారు అన్నది విశాలాక్షి. నోరు తెరుచుకొని చూస్తూ, విశాలాక్షి గారు, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అన్నాడు ధర్మారావు. కుర్చీ పక్కన రక్తం మడుగు ఉంది. వైకుంఠం హత్య చేయబడ్డాడు. ధర్మారావు లోపలికి వెళ్ళబోయాడు. విశాలాక్షి అడ్డం వచ్చి, వెళ్ళకండి, పోలీసులు వచ్చేంత వరకు ఏది ముట్టుకోకూడదు, వెంటనే వెళ్ళి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేయండి చెప్పింది విశాలాక్షి. మీరు అడిగాడు ధర్మారావు. నేను ఇక్కడే కాపలా ఉంటాను, త్వరగా వెళ్ళండి అని ధర్మారావును తొందర చేసింది విశాలాక్షి. ధర్మారావు వెళ్ళిపోగానే విశాలాక్షి శవం దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని మడిచేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే శరీరం కొయ్యబారిపోవడం వల్ల చెయ్యి మనగలేదు. ప్రాణం పోయి చాలాసేపు అయిందని అనుకున్నది విశాలాక్షి. గదంతా ఒకసారి కలయ చూసింది. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. వంగి రక్తపు మరకని పరీక్షగా చూసింది. చాలా రక్తం కారింది. పక్కన నిలబడి పరీక్షగా చూసింది. ఛాతి మీద ఎడమ ప్రక్కన ఒక చిన్న చాకు కనిపించింది. బనియన్ వేసుకున్నాడు. బనియన్ అంతా ఎడమ పక్కన రక్తంతో తడిసింది. మొహం కనిపించడం లేదు. బల్లకి మొహం ఆనించి పడుకొని ఉన్నాడు. వైకుంఠం కుడి చేతి దగ్గర ఏదో మెరుస్తూ కనిపించింది. విశాలాక్షి వంగి చూసింది. తలతల మెరుస్తుంది నెక్లెస్. ఇంటికి ఆ గదికి మధ్య ఉన్న తలుపును చూసింది. తలుపు గడియ వేసి లేదు. తలుపు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసింది. వేళ్ల ముద్దరలు ఎర్రగా కనిపించాయి తలుపు మీద. అంతకుముందు రక్తమయమైన శశికళ చేతుల్ని చూసింది. ఇప్పుడు తలుపు మీద ఉన్న రక్తం వేలిముద్రలు చూసింది. ఈ వేలి గుర్తులు శశికళవే అని తెలుస్తూనే ఉంది. చేతి గడియారం చూసుకుంది. 7 గంటలకి ఇంకా 5 నిమిషాలు ఉంది. పోలీసులు ఏ క్షణాన్నైనా రావచ్చుననుకుంటూ గబగబా వెళ్ళి చీర కొంగుతో బీరువా తలుపు పిడిపట్టుకొని లాగింది. తలుపు తెరుచుకున్నది. బీరువా లోపల గుడ్డలు తప్ప ఇంకేమీ లేవు. ఎవరో బీరువా అంతా హడావిడిగా వెతికినట్లు స్పష్టంగా తెలుస్తుంది. గుడ్డలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఓ సిల్క్ షర్ట్ క్రింద చిన్న పుస్తకం ఒకటి కనిపించింది. విశాలాక్షి ఆ పుస్తకాన్ని బయటికి తీసింది. అది సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్. వైకుంఠం పేరున బ్యాంకులో 3,250 రూపాయల చిల్లర నిల్వ ఉన్నట్లు పాస్బుక్లో రాసి ఉంది. విశాలాక్షి ఆ పాస్బుక్ యథాస్థానంలో పెట్టేసి బీరువా తలుపు మూసేసింది. అంతలో బయట కార్లు ఆగిన చప్పుడు అయింది. తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడింది విశాలాక్షి. ధర్మారావు, ఆయన వెనుక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సార్జెంట్ శివం, కానిస్టేబుల్స్ హడావుడిగా షెడ్లోకి వచ్చారు.